నిలైన రేవంత్ రెడ్డి గారి కర కమలాల మీదుగా అదిగో ఆవిష్కరణ జరిగింది. శరీరే జర్జరీభూతే రోగగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతో మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీదతాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ప్రజాపాలనా ప్రభుత్వం ప్రారంభించిన 48 గంటల్లోనే తల్లుల కోసం చెల్లెల కోసం ప్రారంభించిన పథకానికి ముఖ్యమంత్రి గారు పెట్టిన పేరు మహాలక్ష్మి. ఈ తల్లి యొక్క స్ఫూర్తిని, ఈ తల్లి యొక్క కీర్తిని వారి హృదయంలో నింపుకొని యావత్ తెలంగాణకే కాదు దేశానికే ఉదాహరణగా నిలిచేలాగా మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, దౌలతాబాద్ వెంకటేశ్వర స్వామి ఆలయం, అలాగే ఇక్కడ వైద్యాలయం, ఇలాంటి పవిత్రమైన ప్రత్యక్షంగా ఉపయోగపడే అనేక కార్యక్రమాలకు పవిత్ర ప్రాకారాలకు శ్రీకారం చుట్టి వేదికపైకి వేయించేసిన గౌరవనీయులైన మన ప్రజా పాలనా ప్రభుత్వ అధినేత ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్స్కి, ఆనరబుల్ ఎమ్మెల్యేస్కి, ఎందరో పెద్దలు సీనియర్ అధికారులు అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతోంది ఈ వేదిక. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతటా వినిపిస్తోంది ప్రజా పాలనా ప్రభుత్వం, అభివృద్ధి, సంక్షేమం అంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, హాయిగా ఉండటం, అందుకు ఆ దేవుని కరుణ కావాలి అని మరి అన్ని క్షేత్రాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ పక్షాన ఇక్కడి కొడంగలు, దౌలతాబాదు, వేములవాడ, బాసర, కాళేశ్వరం, మన మేడారం సమ్మక్క సారలమ్మ, అలాగే స్వర్ణ విమాన గోపురం మన యాదగిరిలో ఎన్నో కార్యక్రమాలు వారి స్వహస్తాలతో ప్రజల కోసం అంకితం చేస్తూ సాగుతున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందించేందుకు వేయించేసిన వారికి ఇప్పుడు మనం అందరం లేచి నిలబడదాం. మనదైన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మనం సభక్తికంగా పాడుకుందాం. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువాన కవిదాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ.
అనేక దేశాలు అంతర్జాతీయ ప్రమాణాల్ని వ్యక్తిగతంగా పరిశీలించి వచ్చిన మన ముఖ్యమంత్రి ప్రియతమ సీఎం రేవంత్ రెడ్డి గారు రైజింగ్ 2047తో తెలంగాణను నంబర్ 1గా ఉంచాలన్నది వారి మనస్సులోనో దృఢ సంకల్పం. అందుకు దైవ సంకల్పం తోడుగా ఉండాలనే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణం. ఈ పవిత్రమైన ప్రత్యక్షంగా ఆ స్వామివారి ఆశీస్సులు అందించేందుకు వైభవ ప్రాకారాలకు ఆలయ పవిత్ర ఆకారాలకు వారి స్వహస్తాలతో శ్రీకారం చుట్టిన ఆనరబుల్ సీఎం గారికి కరతాళ ధ్వనులతో అందరం కలిసి ధన్యవాదాలు నమస్సులు తెలియచేద్దాం. ప్రజల ఆశీస్సులే దైవాశీస్సులుగా అందుకుంటున్న ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ అభివాదం సమర్పిస్తూ గౌరవనీయులైన మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారిని శుభాకాంక్ష పలికేందుకు సవినంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీహరి గారు. వేదిక మీద ఉన్న పెద్దలు, మనందరి ప్రియతమ నాయకులు, మన అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రులు, మా పెద్దలు దామోదర రాజనరసింహ గారు, మా సహచర ఎమ్మెల్యేలు మనోహరణ గారు,